ఎన్నికలలో ఊహించని తీర్పును ప్రజలు ఇచ్చారని ఈ ప్రజా తీర్పును గౌరవిస్తామని మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నర్సయ్య అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. నూతనంగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడ్డపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. తమ 5 ఏళ్ల పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టిన ప్రజల తీర్పు ఈ విధంగా ఉండడం కొంత బాధ కలిగిస్తుందని అన్నారు. తన వెంట నడిచిన వైకాపా నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తానని అధైర్యపడవద్దని అన్నారు. 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వంగా మేము కానీ ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ప్రజలు ఇంకా మెరుగైన పరిపాలన కావాలని ఈరోజు కోరుకుంటున్నారు. మరి ప్రతిపక్షం చెప్పిన మాటలు కూడా ఏవైతే సంక్షేమ రంగానికి ఇంకా ఎక్కువేస్తాను మాకంటే ఎక్కువేస్తానని చెప్పారో అవి కూడా వాళ్ళు నమ్మి వాళ్ళకి అధికారం కట్టబెట్టారు ప్రజానికి. ఏవైతే ఈ 5 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఇంకా మిగిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో మరి ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు కాబట్టి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసి ప్రజలు మన్నలు పొందుతారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. ఈరోజు మరి అయిపోయే మరి ఎన్నికల్లో ఈ 5 సంవత్సరాలు కూడా నాతో పాటు జర్నీ చేసిన మా కార్యకర్త నాయకులకి ఈ సంవత్సరాల అధికారం కట్టుబట్టిన ప్రజానీకానికి గజపదాల ప్రజానీకానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదే మన జిల్లాలో ఉన్న కూడా మా పెద్ద శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. గజపదాల నుంచి గెలిచిన కొద్ది శ్రీనివాసరావు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అల్టిమేట్గా ప్రజలకు మంచి జరగాలి. ఏదైనా సరే ప్రభుత్వాలు వచ్చినా ఎవరు అధికారం చేపట్టినా ప్రజలకు మంచి జరిగే విధంగా పరిపాలన సాగించవలసిన పరిస్థితి అవసరం అంతేనా ఉంది. ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలో రోడ్ల విషయంలో కానీ రెవెన్యూ విషయంలో కానీ అన్ని విధాలుగా మేమైతే పనిచేస్తాం. ఏదైతే టెండర్లు పిలుస్తున్నాయో ఇంటింటి పొలాలు ఇస్తామని చెప్పాము. ఈరోజు టెండర్లు పూర్తయి ఉన్నాయి. మరి వాళ్ళు అధికారులకు వచ్చిన ప్రతి ఇంటికి కూడా మరి నీరు ఇస్తారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను ఈరోజు. అలాగే మిగిలిపోయిన ఏవైతే గ్రామాల రోడ్లు ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తారని చెప్పి, అలాగే సాగునీటి ప్రాజెక్టుకి సంబంధించి కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి, అదే అంగన్వాడీ హాస్పిటల్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ప్రజలకి అవసరాలు తీరుస్తారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. ఎక్కువ అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తామని ఆలోచన చేశారు కాబట్టి తప్పనిసరిగా ఆ దిశగానే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి మేమైతే కూటమి, ఎందుకంటే వాళ్ళు చాలా ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చారు. చేయవలసిన బాధ్యత కూడా వాళ్ళకి ఉంది కాబట్టి మీరు ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజల మన్నలు పొందాలని చెప్పి కుటుంబ నాయకులకు ఒకసారి నేను మరొకసారి నాయకులు విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు ఏదైతే చెప్పామో అది చేసామనే పూర్తి ఆత్మవిశ్వాసం నమ్మకం అయితే ఉంది. ఈరోజు 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా అవినీతి తవ్వు లేకుండా ప్రతిపక్ష పార్టీ ఎన్ని విధాలుగా మా మీద బురద జల్లినప్పుడు కూడా ఏ ఒక్కటి కూడా వాళ్ళు నిరూపించలేకుండా ప్రజల్లో దుష్ప్రచారం చేసుకెళ్ళి చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. టైటింగ్ యాక్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా పార్టీ మీద బురద జల్లి ఈరోజు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా అల్టిమేట్గా ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు కాబట్టి ఈరోజు ప్రజలకి మంచి జరగాలని ఆలోచన మాది కాబట్టి ఇక్కడ ప్రజలకు మంచి చేస్తారనే విషయాన్ని మేమైతే ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. మేము కూడా
ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ఎక్కడైనా ఇబ్బంది పడితే ప్రజలు వాళ్ళ తరఫున పోరాటాలు సాగిస్తాం మేము. ఎక్కడక్కడ వెనుకంజ వేసే పరిస్థితి అయితే మాత్రం మాకైతే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనస్థాయిలోకి వెళ్ళి మళ్ళీ ప్రజల మన్ననలు పొందడానికి మేము కానీ మా పార్టీ క్యాడర్ కానీ ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్న మరొకసారి మా పార్టీ కార్యకర్తలకి ఈ గజనాల ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ